మొన్న ఫిబ్రవరి 11వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరిగితే చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని కేతంపల్లిలో కూడా 22 వార్డులకు గాను 14 వార్డులు మేము గెలిస్తే 7 వార్డులు మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. అయినప్పటికీ కూడా అన్యాయంగా, దుర్మార్గంగా, అక్రమంగా మంత్రి వివేక్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన 7 కౌన్సిలర్లతోని మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కుట్ర చేసింది. ఆ కుట్రను అడ్డుకున్నందుకు మా మీద అక్రమంగా కేసులు పెట్టి 16 రోజుల పాటు మమ్మల్ని జైల్లో ఉంచడం జరిగింది. ఇవాళ జైలు నుంచి విడుదలై వస్తున్న క్రమంలో జిల్లాలో మా పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఘన స్వాగతం పలికారు. వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ ప్రజల కోసం కొట్లాడిన పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ, తెచ్చిన తెలంగాణలో 10 ఏళ్ళు బ్రహ్మాండంగా పనిచేసిన పార్టీ, మళ్ళీ వాళ్ళ ప్రధాన ప్రతిపక్షంగా కూడా ప్రజల కోసం కష్టపడుతున్నటువంటి తరుణంలో చాలా చోట్ల పంచాయతీ ఎన్నికలలో కానీ, మున్సిపల్ ఎన్నికలలో కానీ అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు దుర్మార్గంగా, దౌర్జన్యంగా పోలీసులను అడ్డం పెట్టుకుని వ్యవహారం చేస్తూ ఉన్నారు. దానికి నిదర్శనమే కేతంపల్లి మున్సిపాలిటీ. ఇప్పటికైనా నేను మంత్రిని, ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా, కేతంపల్లి మున్సిపాలిటీ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి 22 స్థానాల్లో 14 మేము గెలిచినాం కాబట్టి మేము చైర్మన్ కావడానికి సహకరించాలి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఈ విషయంలో చొరవ తీసుకొని ఫెయిర్ ఎలక్షన్ జరిగేటట్టుగా ముందుకు పోవాలి. లేకపోయినట్టయితే భవిష్యత్తులో డెఫినెట్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ అరాచకాలను, దుర్మార్గాలను ఇప్పటికే చూస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఖచ్చితంగా గోరి కడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ.